చేనేత కార్మికులకు ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పూర్తిగా అమలు చేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రుణమాఫీ చేస్తానని ప్రకటించి 20 నెలలు గడిచినా పూర్తిగా చేనేత కార్మికుల రుణమాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం దొడ్డికొమరే భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తానని స్వయంగా ప్రకటించి 20 నెలలు గడిచినా చేనేత కార్మికుల రుణమాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నవంబర్లో రాష్ట్ర కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా చేసిన సందర్భంలో వారం రోజుల్లో మాఫీ చేస్తామని హామీ ఇచ్చి నేటికి రుణమాఫీ జరగలేదని అన్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం పట్టణ ప్రాంతాల్లో కొంతమందికి నామమాత్రంగా మాఫీ చేసి చేతులు దులుపుకున్నారని అన్నారు. నేతన్న పొదుపు పథకం ద్వారా చేనేత కార్మికులు చేసుకున్న పొదుపుకు రెండింతలు ప్రభుత్వం ఖాతాలో జమ చేయాల్సి ఉన్నప్పటికీ సంవత్సరం గడిచినా నిధులు విడుదల చేసి కార్మికుల ఖాతాలలో నేటికి జమ చేయలేదని అన్నారు. జియో ట్యాగ్ ఉన్న చేనేత కార్మికులందరికీ ఎలాంటి షరతులు లేకుండా చేనేత భరోసా పథకం అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న నేతన్న బీమాను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులకు 5 లక్షల వరకు ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలని, చేనేత వస్త్రాలకు డూప్లికేట్ ప్రింటింగ్ వస్త్రాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. చేనేత పవర్లూమ్ కార్మికుల సమస్యలు పరిష్కరించని యెడల త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గంజి నాగరాజు, దండంపల్లి సత్తయ్య, చేనేత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రాపోలు వెంకన్న, పట్టణ అధ్యక్షులు వాలుగొండ మధు, జిల్లా నాయకులు ఏలే శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, వాలుగొండ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 26 నెలలు, సుమారు 26 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. చేనేత కార్మిక సమస్యలు ఎక్కడున్న సమస్యలు అక్కడనే ఉన్నాయి. హామీ ఇచ్చే సమస్యలు ఏ ఒక్కటి అమలు చేయలేదు. ఇవాళ చేనేత కార్మికుల రుణమాఫీ గురించి చేనేత కార్మికులు ఎదురు చూస్తూ గత 2 సంవత్సరాల క్రితం స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రకటించి నేను పూర్తిగా రుణమాఫీ చేస్తా, చేనేత కార్మికులు ఆదుకుంటాని ప్రకటించింది అని ఇప్పుడు 26 నెలలు అవుతుంది ముఖ్యమంత్రి ప్రకటించి. దాన్ని నేటికి నోచుకోలే. మున్సిపాలిటీ పరిధిలో మన మున్సిపాలిటీ ఎన్నికల్లో కొంత ప్రకటించిన కొన్ని మున్సిపాలిటీ పరిధిలో కొంత ఇచ్చారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న చేనేత కార్మికులు, పట్టణ ప్రాంతంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చేనేత కార్మికులు పూర్తిగా అమలు చేయలేదు. అదైనా కుర్రీలు పెట్టుకుంటూ చేసుకుంటూ ప్రభుత్వం ఇంకా చాలామందికి ఇవ్వలేదు. అదేవిధంగా ఈ భరోసా ప్రతి మొగ్గనే చేనేత కార్మికులు కానీ, భార్య కానీ, భర్తకు కానీ, నేస కార్మికునికి భరోసా అనేది ప్రకటించి తప్ప ఇంతవరకు అమలు చేయలేదు. చిట్టుపాటు పథకం, ఈ పొదుపు పథకం విషయంకి వచ్చే వరకల్లా ఆ పొదుపు పథకం 2 సంవత్సరాలుగా వస్తుంది. ఆ పథకం అమలు చేసి ఇంతవరకు దానికి ఆ పథకం అమలు చేయలేదు. కార్మికులు డబ్బులు కడుతున్నారు, జమ చేస్తున్నారు బ్యాంకులో. గవర్నమెంట్ వేసే డబ్బులు సంవత్సరం దాటినా ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు. తక్షణం డబ్బులు ఇవ్వాలని, అదేవిధంగా మొత్తం ఉత్పత్తి అయిన బట్ట మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ప్రింటింగ్ సీరలు అరికట్టి ఈ పట్టు సీరలు ప్రభుత్వం కొనుగోలు చేయాలి. పని కల్పించాలి కార్మికులకు. పవర్లూమ్ చేనేత 2 కన్నులు అని గవర్నమెంట్ తెలియజేసింది. కానీ అందులో పవర్లూమ్ అనేది గుడ్డి కన్ను అయిపోయింది. దయచేసి గవర్నమెంట్ పవర్లూమ్ కార్మికులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. త్రిప్ట్ ఫండ్కు సంబంధించి అయిపోయి కూడా 9 నెలలు పూర్తవుతుంది. అయినా కూడా కొత్త పథకం ఇంకా పునరుద్ధరించలేదు. దానికి సంబంధించిన బడ్జెట్ త్వరగా కేటాయించాలని చెప్పేసి మేము గవర్నమెంట్ తెలియజేస్తున్నాం. లేని వేళల ఆత్మహత్యలు కూడా జరుగుతాయని కూడా గవర్నమెంట్కి హెచ్చరిస్తున్నాం. కలెక్టర్ గారు కూడా దీనికి సంబంధించి మెమోరం ఇవ్వడం జరిగింది. అలాగే జౌళి శాఖ సహాయ సంచాలకులు కూడా మేము తెలియజేయడం జరిగింది. అమలు జరగకపోతే మాత్రం నిరసన ర్యాలీలు చేస్తామని చెప్పేసి ఈ గవర్నమెంట్కి హెచ్చరిస్తున్నాం.